హాయ్ అందరికీ. ఈరోజు ప్రోమో రానే వచ్చింది. అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది మొత్తం. ఇది బిగ్ బాస్ చెప్తాడు, ఇది మీరు అడుగులు ఇది ఇవి పెడతాడనమాట. ఎవరైతే ఆడతారో వాళ్ళు ముందుకెళ్ళండి అని చర్చించుకోమంటారు. రీతుకి తనుజకి పెద్ద గొడవ అవుతుంది. తనుజ తన నిర్ణయం చెప్పేస్తుంది కదా, ఫలానా వాళ్ళని నిర్ణయం చెప్పేసింది. తన ఇష్టమైన అడగాలని జరుగుతూ ఉంటుంది కదా హౌస్లో. అయితే రీతు నాకు ఆడాలని ఉందంటుంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ప్రతిదానికి ముందున్నట్టుంది. నిన్న విషయం చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్లో దివ్య వెళ్ళిపోయింది కదా, ఎవరితో గొడవ పడదు కదా, వాళ్ళిద్దరి మధ్య కదా గొడవ అనుకున్నాం. కానీ తనుజ సహజ లక్షణం గొడవ పడటమే. అంటే గొడవ పడితేనే బిగ్ బాస్లో ఉండొచ్చు, తనకి ఓట్లు పడతాయి అనుకుంటుందో ఏమో. గొడవ పడుతున్నది నిజంగానే. బిగ్ బాస్ అతను కూడా క్వీన్ ఆఫ్ తను క్వీన్ చేసేసి తనే హీరోయిన్గా బిగ్ బాస్ కూడా తను ఎత్తుతున్నాడు. మనందరం చూస్తున్నాను, మనందరం వింటూనే ఉన్నాము. 24 గంటలు ఎవరితో ఒకళ్ళతో గొడవ. దివ్య వెళ్ళిపోయింది కదా, ఎవరితో గొడవ పడుతునుకున్నాం. ఇప్పుడు రీతోతోటి స్టార్ట్. అంటే తను చెప్పింది కనుక వినకపోతే వాళ్ళతో గొడవ పట్టుకున్నాం. నిన్న కూడా అంతే. నిన్న నామినేషన్స్ జరిగాయి. నామినేషన్లో కూడా అంతే. ప్రతి వాళ్ళతో రాక్షసులాగా మీద పడింది నిన్న అయితే. ఇమాన్యుయల్ మీద అయితే ఏంటి, ఇంకొకళ్ళ మీద అయితే ఎవరి మీదైనా సరే అట్లా రాక్షసుల మీద పడింది. అంటే తన సహజ లక్షణం అదే అనుకుంటా. మనం ఇన్నాళ్ళు దివ్య గురించే పోట్లాడుతుంది భరణి కోసమని అనుకున్నాము. అది చాలా రాంగు. మీరేమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. తనుజ నిజంగానే గొడవ పడుతుంది. ఇవాళ కూడా చూడండి, ఆ రీతు తనుజ మధ్య. అంటే తను చెప్పింది కనుక జరగకపోతే గొడవ పడుతుంది ఎవరితోనైనా. అయితే లాస్ట్కి ఇంకా రీతుకి ఛాన్స్ వస్తుంది. రీతు, ఇమాన్యుయల్ అలాగే కళ్యాణ్ ముగ్గురు ఆడతారు ఫస్ట్ టాస్క్. దాంట్లో ఇమాన్యుయలే గెలుస్తాడు, వాళ్ళిద్దరు ఓడిపోతారు. అయితే మొత్తం టాస్క్లో 4 జరిగే టికెట్ ఫినల్. దాంట్లో 2 తనుజ గెలుస్తుంది, 2 ఇమాన్యుయల్ గెలుస్తాడు. అంటే వాళ్ళకి వీక్గా ఉన్న వాళ్ళని క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకోవటం అనుకుంటా నా ఉద్దేశం. వాళ్ళకంటే తక్కువ ఆడే వాళ్ళని ఇమాన్యుయల్ సంజనాని చేస్తాడు. సంజనాని సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాతనేమో తనుజనేమో సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే వాళ్ళకంటే తక్కువ, అందుకని వాళ్ళిద్దరు ఫస్ట్ దాంట్లో గెలుస్తారు. 2 దాంట్లో కంటే వాళ్ళిద్దరు ఒక్కొక్కళ్ళు 2 గెలిచారనమాట. ఇమాన్యుయల్ 2, తనుజ 2 గెలిచింది. అయితే ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ తనుజ గురించి మీ అభిప్రాయం చెప్పండి. అలాగే కామెంట్ తప్పనిసరిగా చేయండి. గొడవ పడుతుంది కదా, మీరు అందరూ చూసారు, నిన్న చూసారు, ఇవాళ కూడా చూస్తారు. ఏ విషయం నాకు చెప్పండి. వినుమామ ఛానల్ నాది, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.